కానీ రవి ఇండియాకి వస్తున్న విషయం పోలీసులకి ఎలా తెలిసింది? కొంచెం మంది అయితే వాళ్ళ వైఫే పట్టించింది అంటున్నారు. మరి కొంచెం మంది అయితే వాళ్ళ టీమ్మేట్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చి దొరికిపోయాడని అంటున్నారు. ఇందులో ఏది నిజమో ఇప్పటికీ సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఒక సాధారణ జీవితం గడిపే ఒక వెబ్ డిజైనర్ ఎందుకు పైరసీ చేశాడు? మనీ కోసమా, లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా? అంత టాలెంట్ ఉన్న అతన్ని మన గవర్నమెంట్ ఎందుకు యూజ్ చేసుకోలేకపోయింది? ఏదేమైనా రవి టాలెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కానీ అతను ఎంచుకున్న మార్గమే సరైనది కాదు. ఎందుకు రవి అంత టాలెంటెడ్ అయినా కూడా పైరసీ వెబ్సైట్ రన్ చేసి హ్యాకింగ్ టాలెంట్ ఉన్న ఇతను ఎలాంటి పని చేసి ఉంటాడు? పోలీసులకి దొరికిపోయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరిగిందంతా చెప్పాడు. ఐబొమ్మ రవి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.